7 నెల 5వ తారీఖున ఆదోని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి నిష్పత్తిలో భాగంగా బుక్ కీపర్లు అయితేనేమి, ఫీల్డ్ అసిస్టెంట్లు అయితేనేమి, తర్వాత మిడ్ డే మీల్స్ అయితేనేమి, ఇవన్నీ 3 పార్టీలకు సంబంధించి ఏ పార్టీకి ఎన్ని అని చెప్పేసి ముగ్గురు పార్టీలకు వచ్చినటువంటి నిష్పత్తిలో భాగంగా సంతెకులూరు గ్రామంలో కే సువర్త అనే మహిళకు పొదుపు లక్ష్యంలో ఆమె కూడా ఒక కార్య సభ్యురాలు. ఆమె పేరు మీద బుక్ కీపర్గా గౌరవనీయులు శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారి పేరుతో సహా సైన్ చేసి ఇచ్చినటువంటి లెటర్ ద్వారా వాళ్ళని నియమితులు చేసి డిజిటలైజేషన్ వాళ్ళని ఆన్లైన్లో కూడా ఎంట్రీ చేయడం జరిగింది. ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంది. గ్రామ ఐక్య కమిటీలో తీర్మానం చేసి వాళ్ళతో సిగ్నేచర్స్ చేయించుకొని వాళ్ళని ఫేస్ యాప్ ద్వారా ఆన్లైన్లో చేసే పద్ధతి ఉంది. ఆ పద్ధతి చేయించే సమయంలో ఆయనని కే సువార్త అనే అమ్మాయిని తొలగిస్తారు. మళ్ళా నేనే రీజాయిన్ అవుతానని చెప్పేసి గతంలో పనిచేసినటువంటి వ్యక్తి వైసీపీ ఆయన ఏవైతే గ్రూపులు ఉంటాయో వాళ్ళందరికీ దుష్ప్రచారం చేస్తూ నేనే మళ్ళీ రీజాయిన్ అవుతాను, ఆయనని ఆ పాపను తీసేస్తారు అని చెప్పడం వల్ల అది కరెక్ట్ కాదు బ్రదర్. మాకు వచ్చేసింది మా కే సువార్తమ్మనే నియమించారు, ఇలా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయనతో మాట్లాడేందుకు వెళితే వాళ్ళ బంధువులు ఆ సురేష్ అనే అబ్బాయి ముక్కుముడి దాడి చేసి వాళ్ళపైన తీవ్ర గాయాలకు పాల్పడే విధంగా దిగజారి గొడవలు పెట్టుకొని ఈరోజు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆదోని నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఉంది, వైసీపీ ప్రభుత్వం కాదు. వైసీపీ నాయకులు ఇప్పటికైనా వాళ్ళ దురాలోచనను మానుకొని మాకు వచ్చినటువంటి నిష్పత్తిలో భాగంగా ఏవైతే వచ్చినాయో వాటిని మేము సక్రమంగా విధులు నిర్వహించాలనే ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతున్నాము. మీరు దయచేసి మీ దురాలోచనలు మానుకుంటే బాగుంటుంది. లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 1.5 సంవత్సరం మీరు చేసినటువంటి అఘాయిత్యాలు మనసులో పెట్టుకొని ఊరికే ఉన్నాము. మా పార్టీ పెద్దలు కూడా కూటమి సిద్ధాంతాలను గౌరవిస్తూ ఎక్కడ అన్యాయం జరగకూడదు, కార్యకర్త నమ్ముకున్న కార్యకర్తకు న్యాయం జరగాలని వచ్చిన దాన్ని బాగా కష్టపడ్డ వాళ్ళకి ఆ పదవులు ఇస్తూ గౌరవిస్తూ గలాట్లు లేకుండా చూస్తున్నారు. మీరు ఇలాగే చేసుకుంటూ మళ్ళా అఘాయిత్యాలకు పాల్పడితే మా పెద్దలు మాకు ఇచ్చినటువంటి ఓర్పును కూడా కాదని మేము కూడా బరి తెగించే స్థితికి వచ్చే రోజు దగ్గరలోనే ఉంటుందని నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను హెచ్చరిస్తున్నాను. నా పేరు వీరేష్, మధుర గ్రామం, తెలుగుదేశం పార్టీ నాయకులు. ముందుగా మీడియా మిత్రులకి మా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు జరిగిన సంఘటన ఏంటంటే, మా ఆదోని టీడీపీ మీనాక్షి నాయుడు ఇన్ఛార్జ్గా ఉండడం వల్ల కూటమిలో భాగంగా వివోగా జాయిన్ అవ్వడానికి లెటర్ ప్యాడ్ పైన ఎమ్మెల్యే గారు చేసినటువంటి సంతకాన్ని బట్టి వివోగా మా భార్య కె సువార్తమ్మ జాయిన్ అవ్వడం జరిగింది కొత్తగా. అందులో భాగంగా మేము ఏపీఎం గారు అలాగే సిసి వెలుగు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు గ్రూప్ సభ్యుల్ని ఫేషియల్ రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పడం జరిగింది. దాని మూలంగా మేము ప్రతి గ్రూప్ని సందర్శించి ఫేషియల్ రిజిస్ట్రేషన్ చేశాము. ఒక 300 మెంబర్స్ వరకు. ఇంకా పెండింగ్ ఉండే గ్రూప్స్ కూడా చేయాలని మేము వాళ్ళకి చెప్పడం వల్ల నిన్న నైట్ ఒక గ్రూపు లీడర్స్ కాల్ చేసి మా గ్రూప్ కూడా మీరు ఫేషియల్ రిజిస్ట్రేషన్ చేయాలని అడిగారు, కాల్ చేశారు. తర్వాత వస్తాము అక్క, మేము వచ్చి ఫేషియల్ రిజిస్ట్రేషన్ చేస్తాం, మీరు అందరు గ్యాదర్ అవ్వండి అని చెప్పాం. చెప్పిన తర్వాత వాళ్ళు ఒక 10 మినిట్స్ తర్వాత మేము కాల్ చేస్తామన్నారు. సరే అక్క కాల్ చేయండి వస్తామన్నాం. ఆ 10 నిమిషాల వ్యవధిలోనే ఈ పాత వివోగా కొనసాగినటువంటి గాయత్రి, వైఫ్ ఆఫ్ మహేష్, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఫోటోలు దిగద్దండి, ఫోటో అప్డేట్ చేయించుకోకండి, నేను వివోగా కొనసాగుతున్నాను, నేను ఇంకా తొలగింపబడలేదు, మేము తొలగింపబడలేదని వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టి వారిని ఇబ్బంది చేసి ఆ ఫోటోలు దిగకుండా చేశారు. అది వాస్తవం కాదని నైట్ జరిగిన విషయం ఎందుకులే నైట్ మాట్లాడుకోవడము, ఉదయం మాట్లాడుకుందామని ఆ గ్రూప్ లీడర్స్ దగ్గరికి మార్నింగ్ వెళ్ళాం. ఇది నిజమా కాదక చెప్పాడంట కదా అంటే, అవును బాబు నిజంగానే చెప్పాడు, మేము వెలుగుకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో మేము మాట్లాడి మేము ఫోటోలు అప్డేట్ చేయించుకుంటామని చెప్పారు. సరే ఎవరు చెప్పారా కంటే ఇట్లా పాత వివోగా ఉన్నటువంటి మహేష్ చెప్పినాడంటే, నేను అక్కడే ఉండి కాల్ చేసినాను, రా ఎక్కడున్నావు, నువ్వు మాట్లాడదాము, ఎందుకు చెప్పావు వీళ్ళకి, నువ్వు ఏ రైట్స్ తోటి ఫోటోలు దిగొద్దని చెప్పినావు,
నీకుండే రైట్స్ ఏమని అడిగినాం. నేను ఇంటి దగ్గర ఉన్నాను, రా మాట్లాడదామని చెప్పాడు. ఇంటి దగ్గరికి వెళ్తే మాట్లాడుతుండగానే మా వాళ్ళ పైన అది ఇది నేను నాకు ఎంపీపీ సపోర్ట్ ఉన్నాడు, ఎంపీపీ కొడుకు సపోర్ట్ ఉన్నాడు, మీరెవరు నన్ను అది ఇది అని కొంచెం వ్యంగ్యంగా మాట్లాడి మా మామ వచ్చి మాట్లాడుతుంటేనే మా మామ పైన దాడి చేసి, మా పైన దాడి చేసి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బ్రదర్స్ భార్యలు మూకుమ్మడిగా దాడి చేశారు రాళ్ళతోటి, కర్రలతోటి. ఆ ఆ దాడి చేయడం వల్ల మా వాళ్ళు వచ్చి కూడా కొంచెం తోపులాట జరిగింది అక్కడ. ఈ విధంగా అక్కడ జరిగినటువంటి ప్రధానమైన ఇది విషయము. దీన్ని మీరు విలేకరులుగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే కార్యకర్త కష్టపడాలి, కార్యకర్త పడిన కష్టానికి ప్రతిఫలం దక్కాలని మాకు సంబంధించినటువంటి సంతెగుళ్ళూరు లీడర్స్ పెద్దలు వారందరూ మాకు సమన్వయం చేయాలని, బుక్ కీపర్గా కొనసాగాలని మా పేరు చెప్పారు వాళ్ళు. మీరే చేయాలా, మీరు చేస్తే కొంచెం బాగుంటుందని చెప్పడం వల్ల మేము జాయిన్ అయ్యాం. ఈ విధంగా ప్రత్యేకంగా సంతేగూడూరులో ప్రతి గొడవ జరగాలంటే ఎంపీపీ కొడుకు పంపాపతి కుమారుడు ఉన్నాడు చూడు, మధు అలాగే పంపాపతి గారి ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఈ విషయాన్ని వారికి చేరవేయాలని కూడా తెలియజేస్తున్నాను. ప్రతిదీ ఏదైనా గొడవ జరగాలంటే, ఇష్యూస్ క్రియేట్ చేయబడాలంటే వారి తరపునే జరుగుతున్నాయి. ఈ విషయం ఈ రోజు ఈ ఇష్యూ జరగడానికి కూడా వాళ్ళే ప్రధాన మూల కారకులు. ఆ పేరు ఏదైతే ఉందో ఆ పేరు తొలగిపోయిన తర్వాత మీరు డ్రాప్ అయిపోండి అని వీళ్ళు చెప్పాలా. నాయకులుగా ఉన్నారు కాబట్టి ఎంపీపీ కొడుకు మధు గారు వీళ్ళు చెప్పకుండా మీరు రెచ్చిపోయి మీరు దాడి చేయండి అని చెప్పడం కూడా దాడి ఇంతకు ముందే ఒక 6 నెలల క్రింద క్రిమినల్ కేసు బుక్ అయింది ఈ మహేష్ వాళ్ళ బ్రదర్స్ పైన. అంటే రౌడిజం చేస్తున్నారు. గత టీడీపీ 2014లో టీడీ ప్రభుత్వం ఉన్నప్పుడే మేమే బుక్ కీపర్గా ఇప్పించినాం. మేము చేయలేము, నువ్వైతే చేయగలవని లోకల్గా ఉండే లీడర్లతో చెప్పించి బుక్ కీపర్ ఇప్పించినాం. తర్వాత మళ్ళీ వైసీపీ పార్టీలోకి పోయినాడు. వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత మాకు సంబంధం లేదు చేసుకోండి అని వదిలేసినాం. మళ్ళీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత